నగర్ హైవే బ్రిడ్జి నుండి గుదిమల్ల వరకు 5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డుకి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల 8 నెలల్లో డివిజన్ నెంబర్ 8, 10, 11, 12 ఈ 4 డివిజన్లలో అంటే ఒకదానికొకటి కలిసి ఉంటుంది కాబట్టి డివిజన్ నెంబర్ 8, 10, 11, 12 ఈ 4 డివిజన్లలో ఇందాక శ్రీనన్న చెప్పినట్లు ఒక్క డివిజన్లో ₹1 కోటి ఖర్చు పెడితే ఈ 4 డివిజన్లలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది మనం 21,61,00,000 రూపాయలు. 21 ఈ 5 కోట్లతో కలిపి 21,61,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ 8, 10, 11, 12 4 డివిజన్లో ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఆనాడు మేము అద్భుతంగా పరిపాలించామని చెప్పుకున్న నాయకుల పనితీరు మనకు తెలుసు. ఎక్కడ పని అక్కడే వదిలేశారు. కమిషన్లు వచ్చేదానికైతే కాంట్రాక్టులకు టెండర్లు పిలిచారే తప్ప పేదవాళ్ళకి, గ్రామీణ ప్రాంతానికి, మున్సిపాలిటీకి మెరుగైన అభివృద్ధి చేయాలని ఆనాటి దొరలకి ఆలోచన రాకపోవటం మన దురదృష్టం. 2 పర్యాయాల అధికారంలోకి వచ్చే నాడు పేదవాడి కష్టాన్ని పట్టించుకోలేదు. పేదవాడికి అవసరమైన వసతులని ఆనాడు కల్పించలేదు. గ్రామీణ ప్రాంతాలు కానీ, కొత్తగా ఏర్పడే మున్సిపాలిటీలకి అభివృద్ధి చేయాలని కానీ జ్ఞానము ఆనాటి నాయకులకి రాకపోవటం దురదృష్టకరం. మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఈనాడు పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వన పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రంలో మనం సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. అంతెందుకు 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి క్షేమంగా ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచనే రాలే. ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టారే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి క్షేమంగా ఉండాల్సిన ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే మీరెన్నుకున్న మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఈ సంవత్సరం మరొక 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్ పట్టణానికి 1,00,000 ఇల్లు, ఈ 2 విడతల్లో 8 లక్షల ఇల్లు ఇచ్చాం. ఈ ఇల్లు నీది ఏ కులమని అడగటంలా, నీది ఏ మతమని అడగటంలా, నీది ఏ పార్టీ అని అడగటంలా, నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు ఆ పేదింటి ఆడబిడ్డకి ఇస్తూ చివరికి ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఓటేస్తావా అని కూడా ఈనాడు మనం అడగటంలా. ఆ పేదింటి అక్క, ఆ పేదింటి చెల్లెమ్మ ఇల్లు ఇస్తే మనసారా దీవిస్తుందనే పూర్తి నమ్మకము, విశ్వాసము మనకుంది. 2 సార్లు ఇచ్చి చేతులు దులుపుకునే ఆలోచన లేదు. 3వసారి ఇల్లు ఇస్తాం, 4వసారి ఇల్లు ఇస్తాం. అర్హులైన ప్రతి వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరెన్నుకున్న ఈ ప్రభుత్వానిదే. అంతేకాదు రైతును రాజును చేస్తామని చెప్పాం. ఆనాటి దొర ఒరేస్తే ఒరేరని చెప్తే మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం ఒరేసిన రైతుకి మద్దతు ధరతో చివరి గింజ దాకా కొన్నాం. సన్న వడ్లకి ధరతో పాటు బోనస్ క్వింటాలకు 500 రూపాయలు ఇచ్చాం. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లోనే
21 లక్షల మంది రైతు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి రుణమాఫీ 2 లక్షల వరకు చేశాం. నిన్నగాక మొన్న ప్రతి రైతన్నకి సెల్ ఫోన్ లో టింగ్ 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 అంటూ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాం. దేవుడు దీవెనలతో కృష్ణాకి నీరు వస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా ఇబ్బంది ఉందనుకున్నాం. కృష్ణాకి నీరు వస్తున్నాయి. రైతన్నలకి రాబోయే రోజుల్లో మొదటి పంటకు కూడా నీరు ఇవ్వబోతున్నాం. ఇంకా మా పెద్దమ్మ నాకెళ్ళి చూస్తుంది, అన్న పెన్షన్ ఇంకా ఇయటం లేదు కొత్త పెన్షన్లని. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి అర్హులైన వయసు మళ్ళిన వాళ్ళకి వితంతువులకి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇది పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాడి బాధలో పాలు పంచుకునే ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం.